ఫ్రెండ్స్, ఈ వీడియోలో సురంపాలెం నుంచి రాజనగరం మధ్య జరుగుతున్న కాకినాడ రాజనగరం ఏడీబీ రోడ్ వర్క్ గురించి తెలుసుకోబోతున్నారు. మరి ఇంకా బ్లాగ్లోకి వెళ్దామా? హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఇక మనలోకి వెళ్తే ఈ బ్లాగ్ లో మనం ఏం చూడబోతున్నాం అంటే, మీకు నాలుగు చూపిస్తున్నాం కదా మన కాకినాడ నుంచి రాజనగరం వరకు ఏడీబీ రోడ్ ని. ఆ రోడ్ లోనే సురంపాలెం నుంచి రాజనగరం వరకు రోడ్ వర్క్ ఎలా జరుగుతుంది అండ్ చుట్టుపక్కల గ్రామాల గురించి కొన్ని విషయాలు తెలుసుకోబోతున్నాం. ఈ వీడియోలో ముఖ్యంగా మనం ఏం చూస్తామంటే, ఈ రోడ్ వర్క్ ప్రాసెస్ ఎంతవరకు కంప్లీట్ అయింది, అలానే ఈ రోడ్ వర్క్ ఎన్ని రోజులు కంప్లీట్ అవ్వబోతుంది, ఇంకా ఎంతవరకు పెండింగ్ అయితే ఉందో చూడబోతున్నాం. మరి ఇంకా మనం ఫస్ట్ మ్యాప్ వేలో చూద్దాం, తర్వాత రైట్ వేలోకి వెళ్ళి అక్కడ ఎలాంటి వర్క్ జరుగుతుందో చూద్దాం. ఇంకా వెళ్దాము మరి చూడడానికి. లెట్స్ గో, మ్యాప్ వేలోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ఇక్కడ మ్యాప్లో చూసినట్లయితే ఇక్కడ మనకు కనిపిస్తుంది కదా, ఇది ఏడీబీ రోడ్డు. రాజనగరం నుంచి కాకినాడ పోర్ట్ వరకు ఉంటుంది. మీకు నేను ఆల్రెడీ ఈ ఎల్లో కలర్ ఉంది కదా, అచ్చంపేట జంక్షన్ నుంచి సామర్లకోట బైపాస్ స్టార్టింగ్ వరకు చూపించాను. తర్వాత కొత్తగా వేస్తున్న గ్రీన్ఫీల్డ్ సామర్లకోట బైపాస్ నుంచి చూపించాను. తర్వాత మీకు సామర్లకోట నుంచి ఎగ్జాక్ట్గా సురంపాలెం వరకు చూపించాను. మొత్తం ఈ రోడ్ వరకు కూడా చాలా బాగుంది. ఈ వీడియోలో మీకు ఏం చూపిస్తా అంటే, సురంపాలెం నుంచి రాజనగరం ఉంది కదా, ఇక్కడ వరకు క్లియర్గా రోడ్ వర్క్ ఎలా జరిగింది, ఏం జరుగుతుందో చూపించబోతున్నాను. ఈ మధ్యలో మనకు వచ్చే ఊరు రంగంపేట ఉంటుంది. ఈ రంగంపేట పెద్ద ఊరు. సో ఇంకా మనం వెళ్దామా రైట్ వేలోకి వెళ్ళి అక్కడ రోడ్ వర్క్ ఎలా జరుగుతుందో చూసేద్దాం. లెట్స్ గో. ఫ్రెండ్స్, ప్రస్తుతం మనం అయితే ఎగ్జాక్ట్గా సురంపాలెం దగ్గర ఉన్నాం. సురంపాలెం ఊరైతే దాటుతున్నాం. ఇలా మనం ముందుకు వెళ్ళాం అనుకోండి, మనకి రంగంపేట వస్తుంది. రంగంపేట తర్వాత రాజనగరం వస్తుంది. మనకి ఈ రోడ్ని ఎక్స్టెండ్ చేస్తున్నారు. ప్రస్తుతం మీరు చూస్తున్నారు కదా, ఇంతకుముందు రోడ్ ఇలానే ఉండేది, కానీ ఇప్పుడు 2 లేన్లో ఉన్న రోడ్ని 4 లేన్కి అప్గ్రేడ్ చేస్తున్నారు. మీరు చూస్తున్నారు కదా, ఇక్కడ రోడ్ వర్క్ కంప్లీట్ అయింది. రైట్ సైడ్ నుంచి అటు నుంచి వెహికల్స్ వస్తున్నాయి, మనం లెఫ్ట్ నుంచి అయితే వెళ్తున్నాం. సో రోడ్ కంప్లీట్ అయింది అనుకోండి, మన రాజనగరం నుంచి కాకినాడ అచ్చంపేట జంక్షన్ ఉంది కదా, అక్కడ వరకు ఇలా 4 లేన్ ఉంటుంది. అక్కడ నుంచి మళ్ళీ మనకి పోర్ట్ రోడ్ స్టార్ట్ అవుతుంది. మనం డైరెక్ట్గా పోర్ట్కి అయితే వెళ్ళొచ్చు. కాకినాడ వెళ్ళాలనుకున్న వాళ్ళు అచ్చంపేట జంక్షన్ నుంచి రైట్ తీసుకుని కాకినాడ అయితే వెళ్తారు. సో మనం ఇప్పుడు వెళ్తుంది మొత్తం ఏడీబీ రోడ్డు. ఇక్కడ మధ్యలో వర్క్ అనేది పెండింగ్ ఉంది. ఆ పెండింగ్ ఉన్న చోటనే రోడ్ వర్కే జరుగుతుంది. మీరు చూస్తున్నారు కదా, మీకు మధ్యలో కనిపిస్తూ ఉంటుంది రోడ్ వర్క్ జరగటం. మీరు నా ప్రీవియస్ వీడియో చూసినట్లయితే, నా ప్రీవియస్ వీడియోస్లో చాలా క్లియర్గా చూపించాను సామర్లకోట దగ్గర వర్క్ ఎలా జరుగుతుంది అనేది. అలానే మన అచ్చంపేట జంక్షన్ నుంచి సామర్లకోట బైపాస్ స్టార్టింగ్ వరకు వర్క్ ఎలా జరుగుతుంది అనేది. రోడ్ మాత్రం చాలా బాగా ఎక్స్టెండ్ చేస్తున్నారు. రోడ్ ఎక్స్టెండ్ అయిన తర్వాత మనం రైట్కి వెళ్ళాం అనుకోండి, చాలా బాగుంటుంది. ప్రస్తుతం మనం అయితే రైట్ సైడ్లోకి వచ్చాం. లెఫ్ట్లో రోడ్ వర్క్ అవ్వడం వల్ల మీరు మాత్రం ఈ రోడ్లో ట్రావెల్ చేస్తే చాలా జాగ్రత్తగా వెళ్ళండి. అండ్ అలానే రోడ్ మాత్రం ఎండ్ అయితే ఆ రోడ్లోకి వెళ్ళొద్దు. నేను ఒకవేళ లెఫ్ట్లోంచి రోడ్లోంచి వెళ్ళి ఉంటే మళ్ళీ వెనక్కి వెళ్ళాల్సి వచ్చేది, ఎందుకంటే లెఫ్ట్లో చూస్తున్నారు కదా రోడ్ వర్క్ అవుతుంది. సో ఇక్కడ మనం రైట్గా రావాలి. సో రైట్కి వచ్చి నేనైతే ముందుకు వెళ్తున్నాను కాబట్టి చాలా క్లియర్గా వెళ్ళాను. ఒకవేళ లెఫ్ట్కి వెళ్ళని ఉంటే అక్కడ స్టక్కి మళ్ళీ బ్యాక్ రావాల్సి వచ్చేది. సో ఇంకా మీరు చూస్తున్నారు కదా, రైట్ సైడ్ నుంచి వెహికల్స్ వెళ్తున్నాయి. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు, మనకి ఇంతకుముందు రోడ్ ఏ విధంగా ఉండేది. సో ఈ రోడ్ని మనకి 4 లేన్ చేస్తున్నారు. ఇంతకుముందు ఈ కాకినాడ రాజనగరం రోడ్లో వెళ్ళాలంటే చాలా భయంకరంగా ఉండేది రోడ్డు, అండ్ వెళ్ళడానికి కూడా చాలా ఇబ్బంది పడేవాళ్ళు. ప్రస్తుతం ఈ రోడ్లో రోడ్ వర్క్ అవుతున్నా ఈ రోడ్లో వెళ్ళడానికి కొంచెం సులువుగానే ఉంది. అండ్ జాగ్రత్తగా వెళ్తే మనం కాకినాడ నుంచి రాజమండ్రి ఈజీగా వెళ్ళొచ్చు. ఈ రూట్లో మనకి ఫస్ట్ సామర్లకోట పెద్దాపురం తర్వాత మన సురంపాలెం తర్వాత రంగంపేట రాజనగరం తర్వాత రాజమండ్రి. మనకి ఈ సామర్లకోట ఉంది కదా, సామర్లకోట పెద్దాపురం ఈ 2 ఊర్లకి బైపాస్ అయితే వేస్తున్నారు. ఆ బైపాస్లోని 2 రైల్వే బ్రిడ్జ్లు అయితే వస్తున్నాయి. అలానే చాలా కల్వర్ట్లు, కొన్ని బ్రిడ్జ్లు కూడా వస్తున్నాయి. మీరు కనుక నా ప్రీవియస్ వీడియోస్ చూస్తే మీకు ఎక్కడ ఎలాంటి బ్రిడ్జెస్ వస్తున్నాయి, అలానే ఎక్కడ ఎలాంటి కల్వర్ట్ కన్స్ట్రక్ట్ చేస్తున్నారో మీరు చూసుకోవచ్చు. మీకు నేను చాలా క్లియర్గా అచ్చంపేట జంక్షన్ నుంచి సామర్లకోట వరకు రోడ్ని చూపిస్తున్నాను. ప్రస్తుతం ఎలా చూపిస్తాను, అండ్ అలానే రోడ్ కంప్లీట్ అయిన తర్వాత రోడ్ ఎలా కూడా చూపిస్తాను. ప్రస్తుతం ఈ రోడ్లో చాలా వేగంగా వర్క్స్ జరుగుతున్నాయి. ఈ వర్క్స్ ఇంత ఫాస్ట్గా అయ్యాయంటే ఒక 6 నెలల నుంచి సంవత్సరం లోపు ఈ రోడ్ వర్క్స్ అన్ని కంప్లీట్ అయిపోతాయి. అండ్ ఈ ఏడీబీ రోడ్ కూడా కంప్లీట్ అయిపోతుంది. కంప్లీట్ అయిందంటే మన జర్నీ చాలా బాగుంటుంది.
మీరు చూస్తున్నారు కదా రోడ్ వరకు ఎలా అవుతుంది అనేది. ప్రస్తుతం మనమైతే రంగంపేట దాకా వచ్చాం. ఈ రంగంపేట నుంచి మనం ముందుకు వెళ్ళామంటే మనకి రాజనగరం అయితే వస్తుంది. రాజనగరం వెళ్ళిన తర్వాత అక్కడ హైవే ఉంటుంది కదా, నేషనల్ హైవే 16. ఆ నేషనల్ హైవే 16కి ఈ ఏడీబీ రోడ్ని కనెక్ట్ చేయడానికి ఒక సింగిల్ ట్రంపెట్ ఇంటర్చేంజ్ని కూడా కన్స్ట్రక్ట్ చేశారు. అది సగంలో ఆగిపోయింది. అది కూడా నేను మీకు చివరిలో ఎలా ఉందో చూపిస్తాను. మీరు క్లియర్గా అబ్జర్వ్ చేసినట్లయితే ఈ రూట్లోని ఎక్కువగా ట్రాక్టర్స్ ఇంకా హెవీ వెహికల్స్ వెళ్తున్నాయి. ఆ వెహికల్స్ అనేవి వెళ్ళడం వల్ల మనం చాలా కేర్ఫుల్గా వెళ్ళడం చాలా మంచిది. ఇంకా ఇక్కడ కూడా చూస్తున్నారు కదా, రైట్ సైడ్లో వర్క్ అయితే అవుతుంది, ఇంకా లెఫ్ట్లో కూడా వర్క్ అయితే అవుతుంది. ఇక్కడంతా కూడా డబుల్ లైన్ రోడ్ వర్క్ అయితే కనిపిస్తుంది మనకి. లెఫ్ట్లో ఇంకా వర్క్ ఫినిష్ అవ్వలేదు, రైట్లో కంప్లీట్ అయింది. కంప్లీట్ అయిన రోడ్లో మనం అయితే ట్రావెల్ చేస్తున్నాం అండ్ ఆపోజిట్ నుంచి వెహికల్స్ వస్తున్నాయి. ఆ వెహికల్స్ కూడా చాలా ఫాస్ట్గా వస్తున్నాయి. మీరు కనుక ఈ రోడ్లో ట్రావెల్ చేస్తే మీకు నేను ఆల్రెడీ చెప్పాను అండ్ పదే పదే చెప్తున్నాను, ఎందుకంటే ఈ రోడ్లో ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయని చెప్పి తెలిసింది. అందువల్ల సో చాలా అంటే చాలా జాగ్రత్తగా వెళ్ళండి. ఓవర్ స్పీడ్లో వెళ్ళొద్దు, లిమిట్ స్పీడ్లో వెళ్ళండి. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, మీకు క్లియర్ కనిపిస్తుంది వెహికల్స్ ఎలా వస్తున్నాయి అనేది. అండ్ లెఫ్ట్ సైడ్లో కూడా మనకి రోడ్ అది కంప్లీట్ అయ్యింది, బట్ ఇంకా రోడ్ ఓపెన్ అవ్వలేదు, ఎందుకంటే కంప్లీట్ అవ్వలేదు కనుక. మీరు హైవేస్లో ట్రావెల్ చేసేటప్పుడు రీసెంట్గా కొన్ని వెహికల్స్ చూస్తూ ఉంటారు. మీకు నేను ఆ వెహికల్ని చివరిలో చూపిస్తాను. ఆ వెహికల్ ఏంటంటే ట్రాక్టర్. ఆ ట్రాక్టర్ ఎలా వెళ్తుంది అనేది మీకు వీడియోలో చూపిస్తాను. ఇలా మీరు ఎప్పుడైనా చూసారో లేదో కామెంట్ చేయండి. అలానే మీరు ఎక్కడి నుంచి వీడియో చూస్తున్నారో ఇంకా ఈ వీడియో మీకు ఎలా అనిపిస్తుందో కామెంట్ రూపంలో తెలియజేయండి. సో మనమైతే ఈ రోడ్ని చూసుకుంటూ ముందుకు అలా వెళ్తూ ఈ రోడ్లో జరిగిన వర్క్ని మీరు అబ్జర్వ్ చేసి ఏం అబ్జర్వ్ చేశారో కామెంట్ చేయండి. మనమైతే దాదాపుగా రాజనగరం వరకు వస్తాం. ఇంకా ముందుకు వెళ్ళాం అనుకోండి, మనకి రాజనగరం జంక్షన్ అయితే వస్తుంది. ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, మనకి ఒక పల్లెటూరు కనిపిస్తుంది. ఇలా ముందుకు వెళ్తున్నప్పుడు మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు, మట్టి రోడ్లా ఉంది. రైట్ సైడ్లో అయితే తార్ రోడ్లా ఉంది. అటు నుంచి వచ్చే వెహికల్స్ వెళ్తున్నాయి. మనమైతే లెఫ్ట్లో వెళ్తున్నాం. ఈ మట్టి రోడ్లో వెళ్ళడం నాకైతే కొంచెం అడ్వెంచరస్గా అనిపించింది. మీరు చూస్తున్నారు కదా మనం ఎలా వెళ్తున్నాం అనేది. సో ఫైనలీ మనమైతే సామర్లకోట దగ్గరికి వస్తాం. ఇక్కడ మనం చూసుకోవచ్చు, రైట్ సైడ్లో మనకి హెచ్పి పెట్రోల్ బంక్ అయితే ఉంది. ఇక్కడ రోడ్ జరుగుతుంది, అలానే చిన్న కలవట్ల కన్స్ట్రక్షన్ కూడా జరుగుతుంది. ఆ లెఫ్ట్లో మీరు చూసుకోవచ్చు ఒక బోర్డు అయితే ఉంది. పాస్ చేసి చూసుకున్నట్లయితే మనం వెనక్కి వెళ్ళామంటే మన కాకినాడ 53 కిలోమీటర్లు, లెఫ్ట్కి వెళ్తే సోమేశ్వరం 30 కిలోమీటర్ల దూరంలో ఉంది. స్ట్రైట్గా వెళ్ళాం అనుకోండి రాజనగరం 3 కిలోమీటర్ల దూరంలో ఉంది. మనం ఆల్మోస్ట్ రాజనగరం దగ్గరికి వచ్చినట్టే, కానీ రాజనగరం జంక్షన్కి వెళ్ళడానికి కాస్త ముందుకైతే వెళ్ళాలి. మీరు చూస్తున్నారుగా ప్రస్తుతం రోడ్ అయితే ఈ విధంగా ఉంది. ఈ రోడ్ మొత్తం కంప్లీట్ అయిందంటే మనకి 4 లేన్ రోడ్ వచ్చి హ్యాపీగా ట్రావెల్ చేయడానికి ఉంటుంది. పార్ట్ హోల్స్ కూడా ఉండవు. కొత్త రోడ్డు కాబట్టి కొత్త రోడ్లో హ్యాపీగా మనం రాజనగరం నుంచి కాకినాడ నుంచి రాజనగరం ఈజీగా వెళ్ళొచ్చు. ఈ రోడ్ని ఎక్కువగా యూజ్ చేసేది ఆ చుట్టుపక్కల ఉండే ఫార్మర్స్, తర్వాత రోజు జాబ్స్కి వెళ్ళే వాళ్ళు కూడా యూజ్ చేస్తూ ఉంటారు. అలానే మనకి ఈ పల్లెటూరుల నుంచి రాజనగరం దగ్గర ఉన్న స్కూల్స్కి వెళ్ళే స్కూల్ పిల్లలు కూడా యూజ్ చేస్తూ ఉంటారు. అంటే స్కూల్ బస్సులు కానివ్వండి, లేకపోతే స్కూల్ ఆటోలు కానివ్వండి, ఈ రోడ్ని అయితే యూజ్ చేస్తూ ఉంటారు. మీరు చూస్తున్నారు కదా, మనం ఆల్మోస్ట్ వస్తాం మన రాజనగరం జంక్షన్ దగ్గరికి. ఆ రాజనగరం జంక్షన్ నుంచి లెఫ్ట్కి అయితే వెళ్తాం. రైట్కి వెళ్ళాం అనుకోండి మనం టువర్డ్స్ విశాఖపట్నం, లెఫ్ట్కి వెళ్తే టువర్డ్స్ రాజమండ్రి వెళ్తాం. సో ఇక్కడ చూస్తున్నారా రైట్ సైడ్ మీకు పెద్ద పెద్ద
బిల్డింగ్స్ కనబడుతున్నాయి, అంటే పెద్ద పెద్ద హాల్లో కనబడుతున్నాయి గోడౌన్స్ లాగా. అవేంటో మీకు తెలిస్తే కామెంట్ చేయండి. అండ్ అలానే మనకి రైట్ సైడ్లో హెచ్పి పెట్రోల్ బంక్ కూడా ఉంది. మనం ఆల్మోస్ట్ హైవే దగ్గరికి వచ్చేటప్పుడు మొత్తం రోడ్ అంతా పాట్ హోల్స్ ఉంటాయి. మీరు చూస్తున్నారు కదా, ఈ విధంగా ఉంటుంది. ఇంకా అటు నుంచి హెవీ వెహికల్స్ అయితే వస్తున్నాయి. ఆ ముందు మనకి హైవే కనిపిస్తుంది కదా, అదే నేషనల్ హైవే 16. ఇక్కడ నుంచి మనం లెఫ్ట్కి అయితే వెళ్తాం. మీరు ఆ ముందు చూస్తున్నట్లయితే మీకు బోర్డు కనిపిస్తుంది కదా, ఆ బోర్డు వెనకట్లే చిన్న స్ట్రక్చర్ ఉంటుంది సింగిల్ ట్రాన్స్పోర్ట్ ఇంటర్చేంజ్ కన్స్ట్రక్షన్ కోసం. కానీ కొన్ని కారణాల రీత్యా, అంటే అక్కడ ల్యాండ్ అక్విజిషన్ అవ్వకపోవడం వల్ల అక్కడ ఇంకా వర్క్ అనేది స్టార్ట్ అవ్వలేదు. కానీ తొందరలోనే అక్కడ వర్క్ స్టార్ట్ అయ్యి ఇక్కడ సింగిల్ ట్రాన్స్పోర్ట్ ఇంటర్చేంజ్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. సో ఫైనలీ మనమైతే నేషనల్ హైవే 16లో ఎంటర్ అయిపోయాం. మీకు నేను వీడియో మధ్యలో చెప్పా కదా, మధ్యలో ఒక ట్రాక్టర్ని చూసాను చెప్పేసి. ఇప్పుడు నేను మీకు ఆ ట్రాక్టర్ని చూపిస్తాను, ఎలా వెళ్తుందో చూడండి. సో ముందు మీకు ట్రాక్టర్ కనిపిస్తుంది చూసారా, ట్రాక్టర్ చూసారా ఎలా వెళ్తుందో. అలాంటి ట్రాక్టర్లు ఈ హైవేలోకి రావడం వల్ల ముందు నుంచి అసలు మనకి రోడ్డే కనిపించట్లేదు. కానీ ఇలాంటి ట్రాక్టర్ వెళ్ళడం వల్ల ప్రమాదం జరిగే అవకాశం ఎక్కువ ఉంటుంది. సో మీకు కానీ ఇలాంటి ట్రాక్టర్లు కనిపిస్తే చాలా అంటే చాలా జాగ్రత్తగా వెళ్ళండి. ఫైనలీ నేనైతే మీకు మన సొరంపాలెం నుంచి రాజనగరం వరకు అండ్ అలాగే నేషనల్ హైవే 16ని క్లియర్గా చూపించాను అనుకుంటున్నాను. ఈ వీడియోని ఇక్కడ ఎండ్ చేయబోతున్నా. ఫైనలీ మీరే చూసారు కదా, మన రాజనగరం నుంచి సొరంపాలెం వరకు రోడ్ వర్క్ ఎలా అవుతుంది అనేది. మన సొరంపాలెం స్టార్ట్ అయ్యాం, సొరంపాలెం నుంచి రాజనగరం వరకు రైడ్ చేసాం. సో ఈ రైడ్లో మీరు కంప్లీట్గా చూసారు రోడ్ వర్క్ ఎలా అవుతుంది అండ్ అంతవరకు ఏందనేది. అండ్ మీకు కంప్లీట్గా చెప్పాను అనుకుంటున్నాను ఈ రోడ్ గురించి. అండ్ మీకు ఎగ్జాక్ట్గా కాకినాడ నుంచి రాజనగరం వరకు కంప్లీట్ చూపించాను. మీరు వీడియో చూడాలనుకుంటే మన ఛానల్ చూడండి. అండ్ ఇంకా మన సామర్లకోట బైపాస్ కూడా చాలా సూపర్గా అవుతుంది. టోటల్గా ఈ రోడ్ మొత్తం 47 కిలోమీటర్స్ ఉంటుంది. ఈ 47 కిలోమీటర్స్ సెక్షన్ మాత్రం సూపర్ ఉంది. వన్స్ హైవే కంప్లీట్ అయిన వరకు నేను వీడియో చేస్తాను. అండ్ మధ్య మధ్యలో కుదిరితే ఈ అప్డేట్స్ చేస్తూ ఉంటాను. మరి వీడియో మీకు ఎలా ఉందో కామెంట్ చేయండి. అండ్ అలాగే వీడియో లైక్ చేయండి, ఫ్రెండ్స్ షేర్ చేయండి. ఇప్పుడు దాకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాట్ సపోర్ట్. ఆల్వేస్ హ్యావ్ ఏ సేఫ్ అండ్ హ్యాపీ డ్రైవ్. థ్యాంక్ యూ, టేక్ కేర్, బాయ్ బాయ్.